క్షుద్ర పూజల చుట్టూ రాజకీయం హీటెక్కింది. కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డిలకు మాజీ మంత్రి హరీష్ రావు లీగల్ నోటీసులు పంపించారు. దేవాలయాలకు వెళ్తే క్షుద్ర పూజలు చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని నోటీసుల్లో ఆరోపించారు. క్షమాపణలు చెప్పకుంటే క్రిమినల్ కేసులు పెడతామని లీగల్ నోటీసుల్లో స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. భక్తి శ్రద్ధలతో గుడికి వెళ్లిన విషయాన్ని వక్రీకరించి దేవుళ్లను, పవిత్రమైన దేవాలయాలను సైతం తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం కాంగ్రెస్ నేతల సంకుచిత బుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమేనని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చేసిన కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణలో క్షుద్ర పూజల చుట్టూ రాజకీయం హీటెక్కింది. కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డిలకు మాజీ మంత్రి హరీష్ రావు లీగల్ నోటీసులు పంపించారు. దేవాలయాలకు వెళ్తే క్షుద్ర పూజలు చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని నోటీసుల్లో ఆరోపించారు. క్షమాపణలు చెప్పకుంటే క్రిమినల్ కేసులు పెడతామని లీగల్ నోటీసుల్లో స్పష్టం చేయడం జరిగింది. కాంగ్రెస్ నేతలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. భక్తి శ్రద్ధలతో గుడికి వెళ్లిన విషయాన్ని వక్రీకరించి దేవుళ్లను, పవిత్రమైన దేవాలయాలను సైతం తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం కాంగ్రెస్ నేతల సంకుచిత బుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమేనని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చేసిన కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.